అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి బావ అమెరికా మరదలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? దీనికి ముందు భాగం ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది, వినకపోతే విని ఆనందించండి. ఈ కథ చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? చేసుకోగలరో వేడుక చూస్తూ ఉండిపోయారు. చివరికి చక్రధర్రావు, గుణకర్ కూడా. ఇద్దరు నువ్వెంతంటే నువ్వెంత అనుకోనే పోట్ల గిత్తలో పందెం కోళ్ళు పోట్లాడుకున్నట్టుగా ఇక మామూలు మాటల దగ్గర మొదలుపెట్టి బూతు మాటల దాకా వెళ్ళి శాపనార్థాల దాకా అవే వెళ్ళిన తర్వాత ఇక కూతుర్ని నువ్వు చచ్చావనుకుంటాను అంటే నేనెప్పుడో అనుకున్నాను నువ్వు చచ్చావనే. నా దృష్టిలో నువ్వు ఇంకా ఉన్నాను అనుకుంటున్నావా అంది కూతురు. ఈ రోజు నుంచి నాతో మాట్లాడుకు. ఎవడికుందే నీతో మాట్లాడాలనే ఇంట్రెస్టో? నేను ఒకడు నాకు నచ్చాడు అని చేసుకుంటున్నానంటే నాకు వాడితో ఫ్యూచరు ఏంటనేది నేను 100 years లైఫ్ని డిజైన్ చేసి పెట్టుకున్న దాన్నే. నువ్వు చెప్పావని నేను వాడిని వదిలేసుకుంటే వాడు సిక్కిం బంపర్ లాటరీ లాంటి వాడు. 50 లక్షల మందిలో ఒకళ్ళకే తగిలే ఆ లాటరీ నాకు తగిలింది. అలాంటి వాడిని వదిలేస్తానా? వాడికి అమెరికా వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ దరిద్రపు ఇండియాలో ఈ పేడ కంపు కొట్టుకుంటూ మీ ముదరష్టపు మందకి పుట్టి నేను ఈ చండాలంలో ఉండాలనే అనుకోవట్లేదు. నాన్న నాకేదో పెడతానన్నావు, ఆస్తిలో సగమే కదా. లేదమ్మాయి, ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి ఓపెన్గా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాను. నీకు 10 ఎకరాల పొలం ఇవ్వాలి అనుకుంటున్నాను. మరి బంగారం సంగతి ఏంటి? 100 తులాలు పెడతాను అన్న తర్వాత పెళ్ళి గ్రాండ్గా చేయవా? అయితే మరి నాకు వెండెంత కొంటున్నావో, నువ్వెంత కావాలంటావో? నాకు 10 కేజీలు వెండి కొనిచ్చేసాయి. ఇంట్లో ఉన్న పాతయి నాకేమీ వద్దు. అలాగే నాకు 10 లక్షల రూపాయలు షాపింగ్కి కావాలి. ఎంగేజ్మెంటు పెళ్ళి నువ్వే 2 గ్రాండ్గా చెయ్యాలి అన్న తర్వాత ఆ విషయాలు నాకు తెలుసులే కానీ నీ విషయాల వరకు నువ్వు చూసుకో అంటే, అదేంటి ఇప్పుడు నాకు ఇష్టం లేదంటే దాన్ని వాడికే ఇచ్చి చేస్తావా నువ్వు? అసలు ఇదేవత్తి నాన్న నా విషయంలో కలగజేసుకోవటానికి నాకు ఇవ్వాలనుకున్న పొలం విషయంలో కానీ నగల విషయంలో కానీ ఇది ఇంటర్ఫియర్ అయితే మర్యాదగా ఉండదు అనేసింది కూతురు. శభాష్, ఎంతకాలం నా కూతురు అచ్చు నా పోలికే, నా కూతురు అచ్చు నా పోలికే, నా కూతురు నా వారసురాలు, నా కూతురు అంతా నేనే. రేపు నేను పోయిన తర్వాత కూడా నా కూతురు నా పేరు నిలబెట్టుద్ది, నా శిలాఫలకాన్ని వేయించుద్ది అని చెప్పుకున్నావు కదే. అందుకే ఎవడి కడుపున వాడికే పుడతాడు, వాడిని ముంచేవాడు, వాడిని తేల్చేవాడు అనేశాడు ఆయన. అనేసరికి కచ్చబట్టి పగబట్టి అమ్మ కూతుళ్ళిద్దరి మధ్య మాటలు పోయినాయి. ఆయన్ని 10 ఎకరాలు పెట్టడానికి వీల్లేదని, కూతురికి నగలు కొనటానికి వీల్లేదని, కూతురికి షాపింగ్కి డబ్బులు ఇవ్వటానికి వీల్లేదని, మళ్ళీ ప్రతి దాని దగ్గర ఇద్దరు యుద్ధాలు చేసుకుంటూనే అంతా దాంట్లో వియ్యాల వాళ్ళు చాలా మంచివాళ్ళు. బావగారు ఎంగేజ్మెంట్కి కానీ పెళ్ళికి కానీ మీరు రూపాయి ఖర్చు పెట్టద్దు. మాకుంది 2 మగపిల్లలు, ఇద్దరికీ కలిపి 2 నిమిషాల గ్యాప్తోనే పెళ్లి చేయాలి ఒకే మండపంలో అనేది నా కోరిక. ఎటు నా స్నేహితుడి కూతుర్ని చిన్నవాడికి ఇచ్చి చేసుకుందామని అనుకున్న మాటే. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతున్నారు. అటు పెళ్లి ఖర్చు అంతా నేనే పెట్టుకుంటాను. అలాంటప్పుడు 2 కలిపి చేసేటప్పుడు మీరు పెట్టుకునేదే ఉందండి. మీరే కట్న కానుకలు ఇవ్వక్కర్లేదు, ఇవ్వాలనుకుంటే మీ అమ్మాయికి ఇచ్చుకోండి అనేశారు వాళ్ళు. ఆ తర్వాత అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించడం. కన్యాదానం చెయ్యనంటదే, కన్యాదానం దగ్గర అల్లుడు కాళ్ళు ముట్టుకోనంటదే. ఆయనే గట్టిగా పట్టుకొచ్చి కళ్యాణ మండపం మీదకి చేయిద్దాం అనుకున్నా, చిచ్చి వాడంటే నాకు అసహ్యం, నా దృష్టిలో అది చచ్చింది, వాడికి కాళ్ళు కడిగిన నీళ్లు నేను నెత్తి మీద చల్లుకోవటం ఏంటి, ఛీ మూత్రం చల్లుకున్నట్టే అవి చల్లుకుంటే నేను రానంటే రాననేసరికి పెళ్ళాం ఉండి కూడా ఆయన పెద్దమ్మ పెదనాన్న వెళ్ళి పీటల మీద కూర్చొని చివరికి జగదీశ్వరికి కన్యాదానం చేసిన తర్వాత అల్లుడి కాళ్ళు కడిగిన నీళ్ళు ఆపాట బొచ్చు తెచ్చి నెత్తి మీద కుమ్మరిచ్చాడు మంగతాయారికి చక్రధర్రావు. పెళ్లి మండపంలో అందరూ నోటికి గుడ్డడ్డం పెట్టుకొని నవ్వి పడిపోయారు. అల్లుడు నవ్వు ఆపుకొని మెదలకుండా కూర్చుంటే బియ్యాలు వాళ్ళు
వాళ్ళు ఇక ఆవిడ కొంగడ్డం పెట్టుకొని ఆయన కర్చీఫ్ అడ్డం పెట్టుకొని పక్క తిరిగిపోయారు. పాపిష్టిదాన, కన్యాదానం చేస్తే 1,000 బిల్వార్చనలు చేసినంత పుణ్యఫలం వస్తుందని దాన్ని ఇప్పటి వరకు కన్యగా ఉండమని చెప్పింది. అందుకేనే పనికి మాలిందానా, అది నాకు దక్కనివ్వకుండా చేస్తావా నువ్వని ఆయన అనేపాటికి పక్కా నవ్వారు ఊరంతా. ఆ తర్వాత కూతురికి పెళ్ళైపోవటం, అప్పగింతలు ఇచ్చేయటం, కూతురు తనకు పెట్టాల్సిన లాంఛనాలు నగలు పెట్టించుకొని అత్తారింటికి వెళ్ళిపోయి అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు అయిపోయిన తర్వాత 3 నిద్రలకు వచ్చినప్పుడు కూడా నా ఇంటికి రావటానికి వీల్లేదు, ఇక్కడ శోభనాలు చేయటానికి వీల్లేదు, ఈ పందిరి మంచం మీద శోభనాలు చేస్తే నేను ఒప్పుకోననే మంచం మీద అడ్డంగా పడుకుంది మంగతాయారు. దాంతో మా ఇంట్లో జరిపిద్దాంలే అని ఆయన పెద్దమ్మ పెదనాన్న జరిపించాక 16 రోజుల పండగ అయిపోయిన తర్వాత ప్రసాద్ జగదీశ్వరి వెళ్ళి సిటీలో కాపురం పెట్టుకున్నారు. సిటీలో కాపురం పెట్టుకున్న తర్వాత అల్లుడికి అనుకున్న ప్రకారమే 1 సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరానికే ఫారెన్ వెళ్ళే అవకాశం వచ్చింది. దాంతో ఏ బాబు వెళదామనుకుంటున్నావా అంటే అచ్చంగా వెళ్ళిపోవాలని లేదు మామగారు, నాన్న తమ్ముడు ఉన్నారు, ఇక్కడ వ్యాపారాలు ఇక్కడ ఆస్తిపాస్తుల్లో నాకు సగం వాటా ఉంది, కాకపోతే జగదకి వెళ్ళాలన్నది కోరిక, వెళ్ళి ఒక 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు ఉండి పిల్లలు పుట్టిన తర్వాత అయినా తిరిగి ఇండియాకి వచ్చేస్తాం, ఏదో అక్కడికి వెళితే 4 రూపాయలు వస్తాయి కదా, కాస్త కుటుంబ పరంగా పుంజుకుంటాము ఇంకా అనేది నా ఆశ అన్నాడు ప్రసాద్. నువ్వేం చేసినా మంచిగానే ఉంటుందిలేయ్యా, నీకు సంస్కారం ఉందగా అని ఆయన అంటే, నాన్న నాకు 10 ఎకరాలు పొలం పెట్టావు కదా, అమ్మేసి డబ్బులు ఇవ్వవా, నేను ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను అమెరికా అంటే, ఉన్నివ్వు జగదా అంటే, నీకేం తెలియదులే నువ్వు ఊరుకో, రేపొద్దున మనం తిరిగి వచ్చేపాటికి ఏ లెక్కలు ఎలా మారుతాయో అనేపాటికి సభాష్, ఎంతైనా వాళ్ళ అమ్మ కూతురు అల్లుడు అదే, నువ్వు ఊరుకోమని. ఇప్పుడు ఆయన పెదనాన్న ఒక మాట చెప్పాడు, చక్రధరం ఉన్న 50లో నుంచే 10 ఎకరాలు అమ్మి దానికి ఇవ్వకరా, నువ్వు అదే 10 ఎకరాలనే నువ్వు బ్యాంకులో తాకట్టు పెడితే డబ్బులు వస్తాయి, ఆ డబ్బుల్నే నీ దగ్గర బ్యాంకులో ఉన్న డబ్బులతో కలిపి ఆ 10 ఎకరాలు ఎకరం రేటు ఎంత ఉందో ఆ లెక్క ప్రకారం దానికి ఇచ్చేసే, తర్వాత బ్యాంకులో పెట్టిన పొలం విడిపించేసావనుకో పిల్లాడికి 50 ఎకరాల పొలం ఉంటుంది, అక్కడ రేటు పెరుగుద్ది అంటున్నారా, హైవే పక్కనే ఉంది పొలం, ఇంకా ఏదో ఫ్యాక్టరీలు కూడా పడతాయి అంటున్నారు, రేపొద్దున ఎకరం ఎన్ని కోట్లకి వెళ్ళుద్దో ఎవరికి తెలుసు అన్న తర్వాత ఆయన పెదనాన్న చెప్పినట్టే చేసి కూతురికి డబ్బులు ఇచ్చేశాడు. దరిద్రపిండియా ముష్టిండియా ముదరష్టపిండియా ఈ ముసలోడికి ఈ ముసల్దానికి పుట్టి ఈ పల్లెటూరులో ఏడిసి ఈ పేడకంపు మధ్యలో ఈ కోళ్ళు ఈ కుక్కలు ఈ మేకలు ఆవులు గేదెలు ఎన్నాళ్ళు ఇక్కడ ఉండటమే పెద్ద దరిద్రం అయిపోయిందని మొగుడిని తీసుకొని జగదీశ్వరి ఆక ఫారెన్కి వెళ్ళిపోయింది. వెళ్ళగానే పిల్లల్ని కందామని ప్రసాద్ అంటే నాకు ఇష్టం లేదు, నేను కావాలనుకున్నప్పుడు కనాలనుకున్నప్పుడు నిన్ను అడుగుతానులే కానీ అప్పుడు నువ్వు వాడటం ఆపుదుగానిలే అనేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చీరలు తీసేసి డ్రెస్సులు తీసేసి జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు స్కర్ట్లు వేసుకోవటం, అక్కడ వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయటం, జిమ్ములకి వెళ్ళి రావటం, బ్యూటీ మెయింటెనెన్స్ బ్యూటీ పార్లర్లో వచ్చి రాని ఇంగ్లీషు తిప్పలు పడి అక్కడ ఆ ఇంగ్లీష్ నేర్చుకోవటం, అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ పిజ్జాలు బర్గర్లు బ్రెడ్లు బన్లు పీనట్ బటర్లు తప్ప ఇండియా నుంచి వచ్చేటటువంటి చిచ్చి అలాంటి డర్టీ ఫుడ్స్ తినకూడదని అక్కడికి వెళ్ళిన తర్వాత కూతురు తనకు నచ్చినట్టుగా ఉండటం మొదలుపెట్టింది. ఇండియాలో ఉన్న గుణకర్కి ఇక పెళ్లి చేసేద్దామని చక్రధర్రావు డిసైడ్ అయ్యాడు. దాంతో సంబంధాలు వెతకటం మొదలు పెడితే ఒక మంచి సంబంధం దొరికింది. అమ్మాయి పేరు సుగుణ, చూడటానికి చాలా చాలా అందంగా ఉంది, వాళ్ళ కుటుంబం చాలా మంచిదని తెలిసింది. అమ్మాయికి ఏమీ కట్న కానుకలు ఇవ్వని కుటుంబం కాదు, అమ్మాయి వాళ్ళది వీళ్ళ కులమే, దానికి తోడు అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలు చాలా మంచివాళ్ళు. సుగుణకి రోడ్డు పక్కనే ఉన్న 10 ఎకరాల పొలము, దాంతోపాటు 150 తులాల బంగారము, 10 లక్షల క్యాషు, ఒక ల్యాండు ఇచ్చి అన్ని రకాల చీర సారెలతో కూడా గుణకరికి ఇచ్చి వివాహం చేసి పంపించారు. పెళ్లి చూపుల్లో చక్రధర్రావు కోడల్ని చూసి కోడలి ముఖం గంభీరంగా ఉంటే అమ్మాయి కాస్త గట్టిదేలే, మంగతాయాడికి బుద్ధి చెప్పుద్దులే అని మురిసిపోయాడు. తీరా కొడుకుతో పెళ్ళయ్యే అమ్మాయి ఇంటర్మీడియట్ దాకా చదువుకుందంటే ఎంత తెలివి కలదోనని మురిసిపోయిన ఆయనకి
కొడుకు కన్నా కోడలు ఇంకా మెతక మనిషిని అర్థం కావటానికి ఎంతో టైం పట్టలేదు. అటు మనుగుడుపులు ఇటు మనుగుడుపులు అయిపోయిన తర్వాత 16 రోజుల పండగ అయిపోగానే మంగతాయారు కోడల్ని ఆరళ్ళు పెట్టడం మొదలుపెట్టింది. ఆ అమ్మాయి చూడటానికే మనిషి గంభీరంగా ఉంటుందని, మాటకి మాట ఎదురు సమాధానం చెప్పటం ఆ అమ్మాయికి చేత కాదని, కొడుకు కన్నా తగని మెతక మనిషి అని ఆయనకప్పుడే అర్థమైంది. అత్తగారు నానా మాటలు అంటున్నా, అత్తగారు చేయి చేసుకుంటున్నా, అత్తగారు చెండుకు తింటున్నా భర్త ఒడిలో పడి ఏడవటమే తప్ప గట్టిగా మాట్లాడటం కూడా చేత కాదు సుగుణకి. అమ్మా ఎదురు తిరుగమ్మా, మాటకి మాట సమాధానం చెప్పమ్మా అంటే ఊరుకోకమ్మా అంటే, చూడండి మామయ్య, ఇప్పుడు ఇక్కడ మొదలైన మా ఇద్దరి మధ్య ఏదైనా ఒక గొడవే ఉందనుకోండి, అది ఎక్కడ దాకా వెళుతుందో నేను తెలియని దాన్ని కాదో. నాకు ఎంతో కొంత లోకజ్ఞానం అయితే లేకపోలేదు మామయ్య. ఇప్పుడు ఆవిడ అత్తగారిననే అధికారంతో ఆవిడికి నచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నేను ఆవిడికి ఎదురు తిరిగి ఆవిడ నన్ను చేయి చేసుకున్నారని నేను చేయి చేసుకుంటూ, ఆవిడ తిట్టారని నేను తిట్టి, ఆవిడ వీధికి ఎక్కిందని నేను వీధికి ఎక్కటం మొదలు పెడితే మన సంసారం, మన కుటుంబం పరువు ఎక్కడ దాకా వెళుతుందో మీరు అర్థం చేసుకోండి. మీ అబ్బాయి ఎందుకు మౌనం వహిస్తున్నారు, మీరెందుకు మౌనం వహిస్తున్నారు తెలియని దాన్ని కాదు మామయ్య నేను. నన్ను మా అమ్మ నాన్నలు సంస్కారంతో పెంచారు. కొంతమంది ఆడపిల్లలు అంతే, కొడనోవు నోచుకొని మెట్టినింట్లో అడుగు పెడతారు, ఏం చేద్దాం అనేసింది కోడలు. దాంతో ఆయన గోడెవరికి వెళ్ళబోసుకోవాలో తెలియక ఆయన పెదనాన్న పెద్దమ్మకి చెప్పుకొని వాళ్ళ దగ్గర కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఏం చేద్దాంరా, కొంతమంది మనుషులు పుడుతూనే దుర్బుద్ధితో స్వార్థంతో నీ పెళ్ళాంలా నీ కూతుర్లా పుడతారు. కొంతమంది తల్లులు పుడుతూనే పుణ్యం కొని తెస్తారని నీ కొడుకులా నీ కోడల్లా ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయి తలుచుకుంటే 5 నిమిషాలు పట్టదు నీ కొడుకుని తీసుకెళ్ళి వేరు కాపురం పెట్టడం. ఆ తర్వాత వాళ్ళు వేరు కాపురం వెళ్ళిపోతే నీ బతుకేమైపోద్ది అనేది నీ కొడుకు దిగులు. నీ పెళ్ళాం బతికుండగా నిన్ను నీ కొడుకు నీ పెళ్ళాం నుంచి విడగొట్టి తీసుకెళ్ళలేడు కదా. కోడలుగా ఆ అమ్మాయి వచ్చి ఉన్న ఒక్క కొడుకుతో వేరు కాపురం పెట్టించిందనే అపవాదు ఇప్పుడు ఆ అమ్మాయి మొయ్యలేదు కదా. నీ పెళ్ళాం సిగ్గు బుద్ధి జ్ఞానం ఉన్నదైతే అది మనిషిలా ప్రవర్తించాలి. ఆ అమ్మాయి దాన్ని నరకాలు పెడుతోంది. దాన్ని మనిషి జన్మెత్తిన మృగమని ఏ రోజో మనం అనుకోవటం తప్ప అలాంటి వాళ్ళని చేయగలిగింది ఏముందంటావు అనేసరికి కూడా నీ భార్యను అలా అంటోంది కదమ్మా, నువ్వైనా సరే ఎదురు తిరిగి మాట్లాడరా, మీ అమ్మని 4 వేసినా పర్వాలేదురా. వద్దు నాన్న, తనకి నేను సర్ది చెప్పుకోగలను, నా భార్య నా మాట వింటది నాన్న, నీ భార్యలా కాదు అనేసి వెళ్ళాడు కొడుకు. ఆయనకి ఆయన అసమర్థతకి ఆయనే తిట్టుకోవాలా కొట్టుకోవాలా అనేది అర్థం కాక తల పట్టుకొని కూర్చుంటే కొన్నిటికి కాలమే సమాధానం చెప్పుద్దిరా, నువ్వు మౌనం వహించు. ఈరోజు మేము ఉన్నాం, రేపు మేము ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ఒక మాట గుర్తుపెట్టుకో, అన్ని రోజుల లెక్క నీ పెళ్ళాంది నీ కూతురుదైనా ఏదో ఒక రోజు వీళ్ళందరి లెక్కలు తేల్చేవాళ్ళు భూమి మీదకి రాకపోరు. రే, తాతల పళ్ళాలు తరతరాలంట, వీళ్ళకే ఇంత అహంకారం పొగరు గర్వం బలుపుతో అమ్మ కూతుళ్ళు కొట్టుకుంటుంటే వీళ్ళకి దించి బుద్ధి చెప్పి వీళ్ళ తల పొగర్ని అహత్పాతాళంలోకి అడగదొక్కేసి వీళ్ళకు బుద్ధి చెప్పేవాళ్ళు రేపు నీ వంశంలో నీ ఇంట్లోనే పుడతారేమో. ఎవరికి తెలుసు దైవేచ్ఛ ఎలా ఉందో, ఈశ్వరేచ్ఛ ఏం జరగాలని రాసుందో అని. ఆ తర్వాత కొంతకాలానికి చక్రధర్రావు పెదనాన్న, ఆ తర్వాత పెద్దమ్మ కాలం చేసి ఆ పక్కన ఉన్న ఇల్లు వాకిలి పొలం కూడా వాళ్ళకి పిల్లలు లేకపోవడంతో చక్రధర్రావు పుట్టబోయే మనవళ్ళు మనవరాళ్ళకి ఉంటుందని ఆయన చేతిలోనే పెట్టిపోయారు వాళ్ళు. అలా ఇంకొక 20 ఎకరాల ఆస్తి, ఇంకో 10 లక్షల క్యాష్, పక్కనుండే ఇల్లు, 2 ల్యాండ్లు, ఇంకొక 150 తులాల బంగారం కలిసి వచ్చింది ఆయనకి. తలకొరుగులు పెట్టి దశదిన కర్మకాండలు చేసి వాళ్ళ రుణం తీర్చేసుకున్నాడు చక్రధర్రావు. ఇంత దాంట్లో చక్రధర్రావు కూతురు ప్రతి సంవత్సరం ఫోన్ చేసి మీరు బతికే ఉన్నారా, మేము బాగున్నామని చెప్పడానికి ఫోన్ చేసి ఆ దరిద్ర పిండియా ఆ మట్టి కంపు అని మొదలు పెడితే, ఏమే నువ్వేమైనా వద్దామనుకుంటున్నావా ఏంటి, చిచ్చి నేనెందుకు వస్తాను ఆ ఇండియాకే, రాబాకు, వస్తే కాళ్ళు చేతులు విరక్కొడతాను, మూసుకొని ఫోన్ పెట్టేయని ఆయన ఫోన్ పెట్టేయమని తిట్టేవాడు. కూతురు ఇలా అమెరికా పిచ్చెక్కిపోయి కొట్టుకుంటుందని
చీదరబుట్టేసింది ఆయనకి మనసు. ఇక ఆ తర్వాత మంగతాయారు అప్పటి వరకు పెద్ద మామ పెద్దత్తగారైనా ఉన్నారు పక్కింట్లో అనే కాస్త ఆగుండేదే. ఎప్పుడైతే వాళ్ళు పోయారో ఇక మంగతాయారు అడ్డు ఆపు లేకుండా రెచ్చిపోవటం మొదలుపెట్టింది సుగుణ మీద. సుగుణ చేత కావాలనే కట్టెల పొయ్యిల మీద వంటలు వండించటం, సుగుణ మీద చేయి చేసుకోవటం, ఒకవైపున ఇంట్లో వాళ్ళందరికీ కూడా వంట సుగుణతోనే చేయించటం, ఇంటి పనంతా చేయించటం, సుగుణని వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగలు కూడా పెట్టుకోనివ్వకుండా ఆ అమ్మాయిని కొట్టటం, తిట్టటం, నేత చీరలు కట్టించటం, ముడేయించటం, ఆ అమ్మాయిని ఒక అమ్మోరులాగా తయారు చేసి ఉంచటం, పద్దాకా ఆ నోములున్నాయి, ఈ వ్రతాలున్నాయి, ఆ ఉపవాసాలున్నాయి అనే మొగుడు పెళ్ళాలని కాపురం చేసుకొనివ్వకుండా పద్దాకా కోడల్ని తన కాళ్ళొత్తమంటాం, ఎటు ఆయన గదిలో తను పడుకోదు కాబట్టి కోడల్ని నువ్వు నీ మొగుడితో సంసారం సుఖం అని పద్దాకా వెళ్తే నన్నెవడు చూసుకుంటాడు, నా గదిలోనే పడుకో అని కొడుకు కోడల్ని వేరు చేసి పడుకోబెట్టడం, ఇలా ఒక రకంగా కాదు ఎన్ని విధాలుగా పెట్టాలో అన్ని విధాలుగా టార్చర్లు పెట్టడం మొదలుపెట్టిందే. వియ్యాల వాళ్ళు వస్తే వాళ్ళని కూతురికి అల్లుడికి అయి తేవాలని తెలియదా, ఈ తేవాలని తెలియదా, మీరు అలాంటోళ్ళు ఇలాంటోళ్ళని వాళ్ళని చెండుకు తినటంతో రావద్దు నాన్న, ఆయన నేనే వస్తాంగా, మేము బతికే ఉన్నాం, బాగానే ఉన్నాం, ఆయన మీకు ఉత్తరం రాసేస్తున్నారుగా, అప్పుడప్పుడు మామగారు నాతో ఫోన్ చేస్తున్నారుగా నాన్న, నేనే వచ్చి వెళ్తాను, ఎప్పుడన్నా రావాలనుకుంటే మీరు రావద్దనేసింది ఆవిడ. పుట్టింటి వాళ్ళు మాటలు పడుతుంటే ఈ ఆడపిల్ల చూసి తట్టుకోగలుగుతే అంతా దాంట్లో వాళ్ళు దుఃఖంతో తిరిగెళ్ళుతో విడాకులు ఇప్పించి తీసుకెళ్ళిపోయే వాళ్ళం బావుగారు, మీరు అల్లుడు గారు చాలా మంచివాళ్ళని, అమ్మాయి కూడా వచ్చేసింది అనుకోండి మాతో, మీకు ఆ ముద్ద వండి పెట్టేవాళ్ళు, ఆప్యాయత అనురాగం పంచేవాళ్ళు, రేపొద్దున అల్లుడు గారిని అర్థం చేసుకునేవాళ్ళు ఉంటారో ఉండరోనని ఆగిపోవలసి వస్తుందండి అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాక క్షమించండి అనేశాడు చక్రధర్రావు. నన్ను క్షమించండి మామగారు అన్నాడు గుణకర్. మీరేం చేస్తారులేయ్యా, మనం కథల్లో వింటూ ఉంటాం, వాళ్ళు అలా అంట వీళ్ళు ఇలా అంట అనే, మన దాకా వస్తే కానీ ఎవరికైనా ఏదైనా తెలియదులే, కొంతమందికి బుద్ధి కాలమే చెప్పిస్తుంది అని వాళ్ళు దుఃఖంతో తిరిగి వెళ్ళిపోయి కూతుర్ని అల్లుడి మంచితనం వియ్యంకుడి మంచితనంతో ఇక్కడ వదిలేక పాపం కాపురాలు తీసుకెళ్ళలేరు కదా, దాంతోనే దుఃఖం దిగమింగుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. మంగతాయారు సుగుణ చేత కారాలు కొట్టించడం, సుగుణ చేత పిండ్లు రుబ్బించడం, సుగుణ చేత బావుల్లో నీళ్లు తోడించడం, ఎంత దాంట్లో కూడా సుగుణ గర్భవతి అయ్యిందే. గర్భవతి అయిన అమ్మాయితో కూడా జాలి దయ పాపం అని కూడా అనకుండా కనికరం లేకుండా డెలివరీ అయ్యిందాకా ఇంటి పనులు చేసుకుంటే ఈజీగా కాన్పవుద్ది. ఒక్కొక్క నాడు ఆడవాళ్ళు 20 పాడిగేదల దగ్గర చేసి మొగుడుతో కాపురం చేసి వాళ్ళు మోనోపాజ్ టైం వరకు పిల్లల్ని కంటూనే ఉండేవాళ్ళు, ఎంత పని చేసుకుంటే అంత తేలిగ్గా డెలివరీ అవుద్దని బావుల్లో నీళ్లు తోడిస్తుంటే పరిగెత్తుకెళ్ళి గుణకర తోడబోతే ఆడవాళ్ళ విషయాల్లో కలగజేసుకొని ఇలా ఇంటి పనులు చేసేవాడిని ఆడంగి వెధవా అంటారు అనేసరికి నువ్వులేమ్మా ఆ బట్టలు నేను గుంజి పెడతాను అంటే, వద్దు మామగారు అంటే, నువ్వొచ్చి ఇలాంటివన్నీ కలగజేసుకుంటే కొడుకు పెళ్ళానికి మొగుడు కొడుక నువ్వా అంటది ప్రపంచం అనేసరికి ఆయన కొట్టడానికి ఆ పక్కనే ఉన్న బండరా ఎత్తితే, మీ అమ్మ నాన్న చచ్చారు కదా వాళ్ళ మీద ఒట్టే నువ్వు నా ఒంటి మీద చెయ్యేసావంటే అనేసరికి ఆయన చేతిలో ఉన్న రాయి పక్కకి విసిరేసి ఛీ అని పక్కకి వెళ్ళిపోయేవాడు. ఇలా ఏదో ఒకటి కొట్టేంతవరకు విషయాన్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద మాటలనే అవతల వాళ్ళు దెబ్బ కొడతారనే సిచ్యువేషన్ వచ్చేపాటికి ఎక్కడా లేని తత్తరపాటుతో పోయిన వాళ్ళ ఫోటోలు అడ్డం పెట్టుకొని, పోయిన వాళ్ళ మీద వాళ్ళకున్న ప్రేమ అభిమానాలు అడ్డు పెట్టుకొని దొంగ ఓట్లు దొంగ ప్రమాణాలు చేసి తప్పించేసుకునేది మంగతాయారు. ఆ తరువాత సుగుణని ఆయన పుట్టింటి వాళ్ళని వచ్చి తీసుకెళ్ళిపోమనమని చెప్పాడు. ఇవన్నీ చూడలేక 5వ నెలలోనే సీమంతం జరిపించేసి తీసుకెళ్ళిన తర్వాత మేమే అక్కడికి వచ్చి అత్తింటి సీమంతాలు జరిపిస్తాం, మీరు తీసుకెళ్ళిపోండి అని పంపించే, పిల్లని పంపించిందే చాలని ఇక ఆవిడ చుట్టాలు బంధువులు తోడబుట్టిన వాళ్ళు తల్లి తండ్రి కలిసి మంచి తిండి పెట్టి కాలు కందకుండా చూసుకొని ఎన్ని కష్టాలు ఎన్ని ఆరళ్ళు పెడుతోందో అది
నాశనం అయిపోనో, అది ఊడ్సుకుపోనో, దాని చేతులు కాళ్ళు విరిగిపోనో, అది బాగుపడుద్దా, ఏమోలే దాని కూతురు పేడ విరగడైంది అనుకుంటే ఇది తయారైంది కొంపలో మనశ్శాంతి లేకుండా అని తిట్టిన వాళ్లే కానీ మంగతాయారిని జగదీశ్వరిని తిట్టని వాళ్ళంటూ ఒక్కళ్ళు కూడా లేరు సుగుణ వాళ్ళ పుట్టింటి తరపున. ఆ తర్వాత 9 నెలలు గడవటం, సుగుణకి నొప్పులు వచ్చాయని కబురు రావటంతో నేను రానంది మంగతాయారు. ఎవడరమ్మన్నాడే నిన్ను పనికి మాలిందానా అని చక్రధర్రావు గుణకర్ని తీసుకొని హాస్పిటల్కి వెళితే సుగుణ పండంటి బిడ్డని ప్రసవించింది. ఎంత అందంగా ఉన్నాడంటే పిల్లాడు, చందమామకి మచ్చున్నట్టు అలా బుగ్గ మీద ఒక్క పుట్టుమచ్చ గుణకరది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసి, కోడలు అందగత్య, కొడుకు అందగాడు, ఆయన అందంగా ఉంటాడు, అంతా దాంట్లో గయ్యాళి గంప కానీ మంగతాయారు కూడా బాగుంటుంది. సుగుణ వాళ్ళ అమ్మ నాన్న కూడా అందగాళ్ళు కావటంతో పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు. దానికి తోడు పుట్టగానే చక్రధర్రావు వేలు పట్టుకొని కిలకిలా నవ్వాడు. గుణకర్ని చూసి అలా కేరింతలు కొట్టాడు. దాంతో ఆనందాలన్నీ మోసుకొచ్చి పుట్టాడనే దాంతో పిల్లాడిని చేతిలోకి తీసుకొని ఆనంద్ అనే పేరు పెట్టుకున్నాడు చక్రధర్రావు గారు. ఆ తర్వాత పిల్లాడిని ఎత్తుకొని 3వ నెలలో సుగుణ వచ్చిందో లేదో మంగతాయారు మళ్ళీ టార్చర్లు మొదలుపెట్టింది. అంతా దాంట్లో అమెరికా నుంచి కూతురు ఫోన్ చేసి నేనప్పుడే పిల్లల్ని కందల్చుకోలేదు, ఇక్కడ వెంటనే పిల్లల్ని కండ్రో అనేస్తే నీ కర్మ నీ ఏడుపేదో నువ్వేడు అంటే బతికున్నారా లేదా అని కనుక్కుందామని చేశానులే అని చేయటం, ఏదో ఒక ఉలిప్ మాట అంటాం, ఫోన్ పెట్టేయటం కూతురుకు అలవాటైపోయింది. ఆ తర్వాత పిల్లాడికి సంవత్సరం నుండి 2వ ఏడు రాగానే సుగుణ మళ్ళీ తల్లి అయ్యిందే. ఆ తర్వాత కూడా సుగుణతో మంగతాయారు చేయించడం చాకిర్లు మామూలు అయిపోయేపాటికి ఇలా లాభం లేదని చక్రధర్రావు గారు వియ్యంకుడు వియ్యపురాలనే వచ్చి ఇమీడియట్గా పిల్లని తీసుకొని వెళ్ళిపోండమ్మా, 3వ నెల వెళ్ళి 4వ నెల కదా బావగారు, 5 రాగానే తీసుకెళ్ళిపోతాంలేండి అన్నారు వాళ్ళు. అనేసరికి సరేలే కోడలికి ఇంకొక 20 రోజుల్లో 5వ నెల వచ్చుద్దుగా గుణ, వచ్చిన తర్వాత బాబు అలవాటైపోయాడు నాన్న అనేసరికి పర్వాలేదులేరా వెళ్ళొద్దు కానీ రోజు ఎంతలావు దూరం అని, పోనీ వెళ్ళి ఉండరాదు అమ్మాయితో పాటంటే వెళ్ళి ఉంటాలే అన్నాడు. భార్యని బిడ్డని వదిలి ఉండలేక ఆయన. ఆ తర్వాత వీళ్ళు పొలం వెళ్ళిపోతే పిల్లాడు ఉయ్యాల్లో పడుకొని ఉంటే వచ్చి కోడల్ని లేసి పిండి వంటకి బియ్యం నానబోసాను దంపి అరిసెలు వండుదు కానీ రమ్మనమనే పాటికి రోకలి పోట్లు వేస్తూ ఉన్న మనిషి కాళ్ళ వెంట బ్లీడ్ అయిపోతూ కుప్పకూలిపోయింది సుగుణ. దాంతో పడిపోయిన మనిషిని పొలంలో మగాళ్ళుంటే ఒక కబురు పెట్టాలా, అలాంటిదేమీ లేకుండా టీవీ పెట్టుకొని చక్కగా పాత సినిమా ఒకటి వేసుకొని ఇన్ని పప్పలు పోసుకొని ప్లేట్లో తింటూ కూర్చుంది. పిల్లాడు తల్లిపాల కోసం గుక్కలు పెడుతూ పిల్లోడు ఏడుస్తున్నా పట్టించుకోలే. పొలం వెళ్ళిన మగాళ్ళు ఇదివరకు పక్కింట్లో వాళ్ళ పెద్దమ్మ పెదనాన్న అన్న ఉండేవాళ్ళు, ఎవరూ లేను కూడా లేరాయా. ఆవిడ కొట్టుకొని ఆవిడకి హాఫ్ అబార్షన్ అయిపోయి ఆ పాటికే సెప్టిక్లు అయిపోయి ఇన్ఫెక్షన్లు అయిపోయి మనిషి నోట్లోంచి నురగలు రావటం కూడా మొదలైపోయింది. వచ్చిన వాళ్ళకి పై ప్రాణాలు పైనే ఎగిరిపోయి అప్పటికప్పుడు కారు కట్టించుకొని తీసుకొని వెళ్ళేపాటికి డాక్టర్లు చాలా ఆలస్యం చేసేసారండి అని, పోయిన పిండంతో పాటు గర్భసంచి కూడా తీసేసాం అని చెప్పారు. దాంతో ఇక శాశ్వతంగా ఆవిడకి పిల్లలు పుట్టరనేపాటికి సుగుణ పుట్టింటి వాళ్ళు అలా కూర్చుండిపోయే అది బాగుపడుద్దా అంటే, అది నాశనం అయిపోద్దంటే, పురుగులు పడిపోద్దంటే, అసలు అది 2 బిడ్డల్ని కన్నా గొడ్రాలంటే, అలాంటి దాంతో మీరు ఎలా కాపురం చేస్తున్నారంటే, అది మనిషా మృగమా అంటే, ఆడపుటక పుట్టి ఆడజన్మెత్తిన ఒక ఆడదానికి ఎదుటి ఆడదాని బాధ తెలియొద్దా అంటే, అసలు అలాంటి ఆడ ఎలా జన్మెత్తుతాయి అంటే ఆడదానికి ఆడదే శత్రువని ఇలాంటి వాటి వల్లే అంటారేమోనంటే ఒక మాట అనకుండా నానా మాటలు అని పంపారు. సుగుణని వచ్చేయమ్మ విడాకులు ఇచ్చంటే ఇంకా నా జీవితంలో ఏం మిగిలిందని, నా బాబు ఆయన మామగారేగా పర్వాలేదు, నేను ఇంటికి వచ్చిన రోజే అనుకున్నాను నా మామగారు నా తొలి బిడ్డని, నా భర్త నా 2వ బిడ్డని, ఇప్పుడు వీడితో కలిపి 3 అయ్యారు నాకు, పోయినవాడు దేవుడి సొంతం, ఉన్న వీళ్ళే నా సొంతం అనుకుంటానని, నేనెలా పుట్టింటికి వస్తాను ఆయన్ని మామగారిని వదిలేసే బాబుని వదిలేసే అని పాపం అత్తగారింటికే వెళ్ళిపోయింది. ఆ బాధల్ని భరించడానికి సిద్ధపడి మరీ సుగుణ. ఇక ఏమంటా మళ్ళీ పిల్లలు పుట్టరని తెలిసిందో కానీ చక్రధర్రావు గారు ఆనందుని
చేతుల్లోకి తీసుకుని పిల్లాడిని గుండెలకి హత్తుకుని వీడి మీద మాత్రం దీని నీడ పడకుండా దీని బుద్ధులు రాకుండా అలా అని వీడిని నా కొడుకులా నా కోడల్లా మెత్తగా అమాయకత్వంతో మెతకబారిన మనుషుల్లా పెంచకుండా వీడిని వీరుల్లా ధీరుల్లా వీడిని పౌరుషవంతుల్లాగా పెంచుకురావాలి అనుకున్నాడు ఆయన. ఆ తర్వాత పిల్లాడు వీళ్ళ ప్రేమాభిమానాల మధ్య పెరిగి పెద్ద అవటం మొదలుపెట్టాడు. పిల్లాడిని ఆ పక్కనే ఉన్న టౌన్లోనే కాన్వెంట్లో జాయిన్ చేసుకున్నాడు చక్రధర్రావు గారు. రోజు వ్యాన్ వస్తే గుణకర్ వెళ్ళి వ్యాన్ ఎక్కించటం, చక్కగా స్కూల్కి వెళ్ళి వచ్చేవాడు పిల్లాడికి అప్పుడు ఒక 6-7 ఏళ్ల వయసు ఉంటుందేమో. కూర్చొని స్నాక్స్ తింటున్న పిల్లాడిని తను అటుగా వెళుతుంటే పిల్లాడు అడ్డం వచ్చాడని పిల్లాడిని చావగొట్టేసింది కారణం లేకుండా మంగతాయారు. దాంతో పిల్లాడికి ఒళ్ళు మండిపోయి పొయ్యిలో కాలే కొరివి కట్టి తీసుకొని మంగతాయారు ఒంటి మీద వాతలు పెట్టి కుర్చీలో కూర్చున్న మంగతాయారిని కుర్చీలో నుంచి కిందకి తోసేసి కాలే అన్నం తెప్పాల మంగతాయారు మీద విసిరేసి పారిపోయాడు బుడ్డాడు. పారిపోయేపాటికి చక్రధర్రావు గారు పెద్దగా విజిలేసి పొలంలో పండగ చేసుకోవాలి ఈ రోజున నేను మగాడు పుట్టాడు నా ఇంట్లో పౌరుషవంతుడు పుట్టాడని పొలంలో చిందులేస్తే తప్పు కదో నానమ్మని అలా చేయొచ్చా అనేసరికి రై నువ్వాగు వాడికి అలాంటి చెప్పబాకరా నువ్వు అని మనవడిని ఎత్తుకొని తాత నువ్వు నిజంగారా వీరుల వంశంలో వీరులే పుడతారని నువ్వు నా బుద్ధులతో పుట్టావయ్యా, మీ నాన్న బుద్ధులు మీ అమ్మ బుద్ధులు రాలేదయ్యా నీకు అన్న తర్వాత నానమ్మ చేసింది కూడా తప్పు కదా నాన్న, నేను అడ్డం రాలేదు, తినే ప్లేటు కాళ్ళతో తన్నొచ్చా, నన్ను ఎలా కొట్టిందో చూడు, ఎలా వాత పెట్టిందో చూడు, నాకు తట్టుకోలేకపోయాను. ఎందుకు నానమ్మకి నువ్వు భయపడతావు, అమ్మ ఎందుకు నానమ్మ అంటే గజగజ వణికిపోద్దే, నానమ్మ ఎందుకు నాన్న అమ్మ మీద చేయి చేసుకుంటదే, నిన్ను నానా మాటలు అంటదే, తాతయ్యనే ఏ మాట పడితే ఆ మాట అంటదే, అది కరెక్టా అనేపాటికి ఏమడిగాడురా నా మనవడు, ఇంతవరకు ఈ తాత బాధ అర్థం చేసుకున్నోడే లేడు కదరా, ఒరే వీడు నన్ను కూడా పున్నామ నరకం నుంచి తప్పించేస్తాడయ్యా అన్న తర్వాత నువ్వు ఇలాగే పెరగాలరా, నువ్వు ఇలాగే ఉండాలరా అనే మనవడిని మాత్రం ఆ రోజు నుంచి ఆయన షైన్ చేసుకుంటూ పెంచుకొచ్చేసరికి రే ఎట్రా వచ్చి నాకు ఇయ్యవు అంటే పిల్లాడు ఘాటుగా సమాధానాలు చెప్పి ఏదైనా అంటే వాళ్ళ అమ్మని కానీ వాళ్ళ నాన్నని కానీ మీదకి వెళ్ళిపోవటంతో పిల్లాడు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ జోలికి వాళ్ళ నాన్న జోలికి వెళ్ళేది కాదు మంగతాయారు. పెద్ద అయ్యే కొద్దీ పిల్లాడు మంచి హైటు వెయిట్ పర్సనాలిటీ తేలటం, దానికి తోడు చక్రధర్రావు పొలం తీసుకెళ్తే పొలం పనులు చేయటం, కసరత్తులు చేయటం, ఇక దానికి తోడు కర్రసాములు అయ్యి నేర్చుకోవటంతో కండలు తిరిగిపోయి పిల్లాడు బలిష్టంగా ఒకప్పుడు రాజకుమారులు ఉన్నట్టు ఉండేవాడు. దాంతో కొట్టాడంటే దెబ్బకే చచ్చిపోతాననే దాంతో మంగతాయారు ఆనంద్ జోలికి అసలు వెళ్ళేది కాదు. అంతా దాంట్లో ఆనంద్ది డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది. ఆ తర్వాత తాత అంటే ఏంటయ్యా అంటే నన్ను కూడా వ్యవసాయమే చేయిస్తున్నావే, ఈ రోజుల్లో అమ్మాయిలు ఉద్యోగాలు చేసే అబ్బాయిలు కావాలంటున్నారు తాత అనేసరికి ఏరా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందా, కాలేజీలో చాలామంది నేను అందంగా ఉంటానని మనకి పొలం ఉందని ఆస్తి ఉందని చాలామంది ప్రపోజ్ చేశారు, కానీ నిన్ను చూసి చాలామంది భయపడ్డారు కూడా తాత, ఎందుకంటే నువ్వు కాలేజీకి వచ్చి ప్రిన్సిపల్ గారితో హెచ్ఓడీలతో అందరితో మాట్లాడతావు కదా, దాంతోనే నువ్వు నీ బుర్రమీసాలు చూసి వాళ్ళు భయపడిపోయే నాన్న ఆకారం చూసే భయపడిపోయి వాళ్ళెవరూ నా జోలికి రాలా, నాకు ఎవరు కరెక్ట్ అనిపించలేదులే, కాకపోతే వ్యవసాయంతో పాటు ఉద్యోగం కూడా చేసుకుంటాను తాత అదెలాగరా అన్నాడు గుణకర్. ఎందుకు కాదు, నేను పీజీ చేశాను, గవర్నమెంట్ జాబ్కు రాసుకుంటాను, నీకు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసుగా తాత, మన ఊళ్ళోనే చాలామందికి నువ్వే మద్దతు ఇచ్చి ఓట్లు వేయించుతావు కదా, వాళ్ళల్లో నువ్వు ఎప్పుడూ వాళ్ళని ఏ హెల్ప్ అడగలేదు కదా, నాకు మన ఊరు పోస్టింగ్ యాన్స్మను చాలు, నా టాలెంట్తో నేను జాబ్ తెచ్చుకుంటాను, అమ్మని నాన్నని నిన్ను వదిలి వెళ్ళలేను వేరే ఊరికే, అలా అని ఉద్యోగం చేయకపోతే వచ్చిన అమ్మాయిలు వ్యవసాయం చేసే అబ్బాయిని నేను చేసుకోను అంటే అబ్బో చాలా మాటలు వచ్చినాయి ఏడికి అన్న తర్వాత పెళ్లి చేయవా నాకు అన్నాడు. ముందు ఉద్యోగం తెచ్చుకోరా చేస్తాను అన్నాడు
అన్నాడు చక్రధర్రావు. అదెంత మాట, సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో ఉద్యోగం ఉంటుంది. సరేరా, అదే సంవత్సరం తిరిగేసరికి నీకు నేను పెళ్లి చేస్తాను ఉద్యోగం తెచ్చుకుంటే అన్నాడు ఆయన. ఆ తర్వాత పిల్లాడు గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవటం మొదలుపెట్టాడు. దానిలో ఒక రోజున అందరూ ఇంట్లో ఉండగా ఇంటి ముందు పెద్ద కారు వచ్చి ఆగింది. కారులో నుంచి టిప్ టాప్గా రెడీ అయ్యి ముందు జగదీశ్వరి దిగింది. ఆ తర్వాత వెనకాలే తెల్లటి కుర్తా పైజమాలో అల్లుడు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కొత్త పెళ్లి కొడుకులాగా అప్పుడే తోటలో కాసిన నవనవలాడే వంకాయలాగా ఉన్నాడు. చూస్తే మనిషి సన్నగా అయిపోయి తెల్లటి బట్టలు వేసుకొని ఏదో ఒక సంసారిలా వెళ్ళి సన్యాసిలా తిరిగొచ్చినట్టు కారులో నుంచి దిగాడు అల్లుడు. బాగున్నారా మావయ్య గారు అంటే బాగున్నానయ్యా అనేసరికి ఏంటే దారి తప్పొచ్చావు అన్న తర్వాత అబ్బా ఏంటారా నీ గోల, వచ్చి రాగానే అన్నయ్య చూస్తా నుంచుంటావేంట్రా, లగేజీ దించు, నువ్వేంటే రావు, హయా హయా అనేపాటికి వస్తున్నా మమ్మీ, లగేజ్ తీసుకురాకుండా వచ్చావుగా అనేపాటికి అప్పుడే కారులో నుంచి ఒక అమ్మాయి దిగింది. చూడటానికి పిల్ల పుత్తడి బొమ్మలాగా ఉంది. కాకపోతే రింగులు జుట్టు, ఆ జుట్టుకి 4-5 రంగులు వేసి జీన్స్ ప్యాంటు టీషర్టు వేసుకొని దిగింది పిల్ల. నీ మనవరాలు నాన్న, ఆ రోజు నేను కడుపుతో ఉన్నానని ఫోన్ చేశానుగా గుర్తులేదో, నిజమే, వీడు పుట్టిన 2 ఏళ్లకు ఫోన్ చేసావు కదే అన్నాక వస్తావేమోనని భయపడ్డా. నేనెందుకు వస్తానో, అమెరికా హాస్పిటళ్ళ కన్నా ఇక్కడ నువ్వు తీసుకెళ్ళే చీప్ హాస్పిటల్స్ నాకు నచ్చవుగా, అక్కడే డెలివరీ అయ్యాను. బ్యూటీ తగ్గుద్దని దీని తర్వాత ఇంకెవరిని కనలేదనుకో, అది వేరే విషయం అన్న తర్వాత అమ్మాయి పేరేంటి అల్లుడు అంటే హయాతి మావయ్య అని చెప్తే, బాగున్నావా తాత అన్న తర్వాత బాగున్నానమ్మా, నేను బాగున్నానా, నేను నచ్చానా నీకు అని అడిగింది. అడిగితే బాగున్నావు తల్లి, నీకేమైంది, మోడ్రన్ మహాలక్ష్మిలా ఉన్నావమ్మా, చాలా నచ్చావే నాకు అన్న తర్వాత నువ్వు అమ్మమ్మ కదూ, ఐఎమ్ రైట్ అని అడిగేసరికి ఏదో ఏడ్చాములే అన్న తర్వాత నువ్వేమీ మారలేదమ్మమ్మ, అదే తలపొగరు, అదే అహంకారం, అదే గర్వం నీలో, ఎవరు చెప్పారే నీకు నాకు పొగరు అహంకారం అని అనేసరికి అల్లుడు తల వంచేశాడు. దాంతో చక్రధర్రావు గారు మొత్తానికి గొప్పోడు అల్లుడు నువ్వు, కనపడవు కానీ అన్న తర్వాత అంటే అనుకోకుండా అన్నాక మా నాన్న చెప్పాళ్లే నువ్వేంటో, నువ్వెలాంటి దానివో, నువ్వు ఏమేమి చేయగల సమర్థురాలివో, ఏమేం చేశావో, మా మమ్మీ యాస్టీస్ నీకు జిరాక్స్ కాపీ అని కూడా మా డాడీ చెప్పాడనేసరికి జగదీశ్వరి ప్రసాద్ వైపు అలా చూస్తే, బేబీ ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ అంటే, అదేం లేదులే డాడీ అన్న తర్వాత మామయ్య అవునా అన్నాక అవునమ్మా అన్నాడు గుణకర్. అత్తయ్య అవునా అన్న తర్వాత ఈ కాలంలో ఉన్న దేవతవి నువ్వు అవునా అన్నాక ఆవిడ దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, జుట్టు భలే ఉందమ్మా, అచ్చు బొమ్మలా ఉన్నావే అనేసరికి అంది మంగ తాయారు. ఇవే తగ్గిస్తే మంచిది మంగా నువ్వు అనేసరికి చక్రధర్రావు అలా చూశాడు. మనవరాలు అంత గట్టిగా మాట్లాడుతుండేసరికి ఎవరు అంత గట్టిగా మాట్లాడుతోంది అని బయటకు వచ్చాడు. అప్పుడే ఆనందం వచ్చేసరికి ఈడెవడో అంది జగదీశ్వరి. ఒళ్ళు పొగరెక్కిందా, నా మనవడే అనేసరికి ఏం చేస్తున్నావురా, పీజీ అయిపోయిందత్త, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు ఆనందం. అన్న తర్వాత ఏముందలే, ఉండేది ఇండియాలోనేగా, ఏదో కూలి పని చేసుకొని బతకాలిగా, లేకపోతే బతుకు తెరువు ఉండొద్దు, రేపు నీకు తగ్గదాన్ని ఏ పేరక్కనో చూసి చేసుకోవాలిగా, మీ తాత మీ నాన్న ఎదుగుతారులే మెమ్మను చూసినట్టు అనేసరికి అంతా దాంట్లో అమ్మ కూతుళ్ళు ఒకళ్ళట్టు ఒకళ్ళిటు మంగతాయారు జగదీశ్వరి మాట్లాడుకోలేదు. ఆ తర్వాత ఇంతకీ ఏంటే ఇలా దయచేసావు అన్న తర్వాత ఏమీ లేదు, ఓ పని మీద వచ్చాలే అంటే ఏమిటే అనేసరికి, ఇదిగో వదిన, దీన్ని ఇక్కడ వదిలిపెట్టి వెళుతున్నాను, కరెక్ట్గా ఈ పండగకు వదిలిపెడుతున్నాను, వచ్చే పండగ అయిపోయిన తర్వాత సంవత్సరం ఆగొచ్చి తీసుకెళ్తాం అన్న తర్వాత, అలాగే దానికి ఇంటి పని, వంట పని, పూజలు పునస్కారాలు, అలాగే దానికి పిండి దంచటం, నీళ్లు తోడటం, మొత్తం అన్నీ నీ చేత మా అమ్మ ఏమేమైతే చేయించుద్దో అవన్నీ కూడా నేర్పించు, అర్థమైందా, పూజా పునస్కారాల దగ్గర నుంచి
అన్నీ రావాలి, అదేదో నువ్వు ఆడదానివే కావే, నువ్వు నేర్పించుకోవచ్చుగా, అమ్మాయి నేర్పటం ఎందుకు అన్నాడు చక్రధర్రావు. ముందు మీ అమ్మాయికి వస్తేనేగా మావయ్య అన్న తర్వాత, ఓ మర్చిపోయా, మీ అత్త పెంపకంలో పెరిగింది కదూ, పోయిన మా అమ్మ పెంపకంలో పెరిగింది అనుకున్నాను అల్లుడు, ఏదో గబాల్ నాయం సారీ అన్న తర్వాత, నువ్వు నీ ఎటకారాలు, నీకెంత వయసు వచ్చి కూడా ఎటకారాలు తగ్గలేదంది మంగతాయారు. అయ్యో నిజాలు మాట్లాడితే వీళ్ళ ఫ్యామిలీ ఊరుకోరులే అంది జగదీశ్వరి ప్రసాద్నే. అన్న తర్వాత ఇంకా అన్న తర్వాత ఏమీ లేదు, ఏంటంట అంత ఇవన్నీ ఎందుకు నేర్చుకోవాలి అన్నాడు చక్రధర్రావు. ఏమీ లేదు, దానికి మన సంస్కృతులు సాంప్రదాయాలంటే ఇష్టం, దాంతోనే ముగ్గు పెట్టడం, గొబ్బెమ్మలు పెట్టడం, అలా దేవుళ్ళకి పూజలు చేయటం, ఇంటి పనులు వంట పనులు ఆడపిల్లన్నాక నేర్చుకుంటే మంచిదేగా నాన్న, ప్రతిదానికి నువ్వు నీ వితండవాదాలు అనేసింది జగదీశ్వరి. ఇంతటితో ఈ కథ 2వ భాగం పూర్తి. 3వ భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. 3వ భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.